తిరుమలలో నైవేద్యం ప్రసాదాల తయారీలో నాణ్యత ఉండటం లేదంటూ జగన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయించారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పామాయిల్ కలిపిన కల్తీ నెయ్యిని వాడించిన జగన్ ఇప్పుడు హిందువుల ఓట్ల కోసం డ్రామాలు మొదలుపెట్టాడు. తిరుమలను భ్రష్టు పట్టించి ఇప్పుడు ఉద్ధరించేవాడిలా పిటిషన్లు వేయిస్తున్నారు. అది కూడా ఏపీ హైకోర్టులో కాదు, తెలంగాణ హైకోర్టులో. ఎందుకనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. తిరుమల స్వామివారికి ఆగమ శాస్త్రం ప్రకారం నైవేద్యం సమర్పించకపోవడంపై ఈ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫు న్యాయవాది సుశీలారాం వాదనలు వినిపించారు. గతంలో టీటీడీ బోర్డు ఆమోదించిన తీర్మానాలను ప్రస్తుత పాలక మండలి అమలు చేయడం లేదని, ఈ పిల్ వేసిన పిటిషనర్ స్వయంగా బోర్డు సమావేశంలో ఉండగా చేసిన తీర్మానాలను కూడా అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. టీటీడీకి ఏమైనా వినతిపత్రం సమర్పించారా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించగా బోర్డు సమావేశంలోనే మౌఖికంగా విజ్ఞప్తి చేసినట్లు పిటిషనర్ కె శివకుమార్ తెలిపారు. భక్తుల విశ్వాసాలను పరిరక్షించాల్సి ఉందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. క్రిస్టియన్లైన తన బాబాయిలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా నియమించిన జగన్ తన 5 ఏళ్ల హయాంలో అనేక కుంభకోణాలకు పాల్పడి శ్రీవారి సొమ్మును 10,000 కోట్లకు పైగా దోపిడీ చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, శాలువాల కుంభకోణం, శ్రీవాణి టిక్కెట్లకు లెక్కాపత్రం లేకపోవడం, శ్రీవారి సొమ్ము లెక్కించే పరకామణి నుంచి డబ్బులు కొట్టేయించడం, స్విమ్స్ ఆసుపత్రిలోని మెడికల్ షాపుల నుంచి నెలకు 40 లక్షల రూపాయల వసూళ్లు, అన్నదానానికి నాసిరకం సరుకులు, రేషన్ బియ్యాన్ని పాలిష్ చేయించి వాటితో భక్తులకు అన్నదానం చేయడం, క్యూ లైన్లలో భక్తులకు ఇవ్వాల్సిన సాంబారన్నం, పెరుగన్నం, పాలు లాంటివి 5 ఏళ్లు ఇవ్వకుండా ఆ డబ్బులు కొట్టేయడం, తిరుపతి గోవింద రాజస్వామి వారి ఆలయ గోపురం బంగారు తాపడంలో 69 కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేయడం, అదే గోపురంపై ఉన్న 32 విగ్రహాలు మాయమవడం, వరాహస్వామి వారి ఆలయ గోపురం బంగారు తాపడంలో లిక్విడ్ రూపంలో బంగారాన్ని కొట్టేయడం లాంటివెన్నో కుంభకోణాలు జరిగాయి. ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో తిరుమలలో అనేక కుంభకోణాలకు పాల్పడిన జగన్ ప్రస్తుతం అవన్నీ బయటపడుతుండటంతో దూరమవుతున్న హిందువులను దగ్గర చేసుకునే కుటిల ప్రయత్నాలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా విజయవాడ దుర్గగుడికి తనకు అనుకూలంగా ఉండే అధికారులతో విద్యుత్ కనెక్షన్ కట్ చేయించారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం బాగోవడం లేదని, స్వామివారికి పెట్టే నైవేద్యంలో నాణ్యత లోపించిందని పిటిషన్ వేయించారు. తన అనుచరులతో బ్రాహ్మణ కార్పొరేషన్ కు మటన్ షాపులు పెట్టుకుంటాం, రుణాలు ఇప్పించండంటూ దరఖాస్తులు చేయించాడు. వినాయక చవితి వేడుకల్లో కొబ్బరికాయ కొట్టడం కూడా రాని జగన్ లాంటి వ్యక్తి భక్తి ముసుగులో కోర్టులను ఆశ్రయించడం, హిందువులను మచ్చక చేసుకోవాలని చూడడం అతని రాజకీయ వ్యూహంలో భాగమే అనే విషయాన్ని ప్రజలంతా గమనించాలి.